హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయదుర్గా. గణపతిలో కొలుపులు జరుగుతున్నాయని చెప్పాను కదా, ఆల్రెడీ డే 1 వీడియోని కూడా పోస్ట్ చేశాను. ఇంక ఇది డే 2 వీడియో. ఈ వీడియోని చివరి దాకా చూడండి. మా పద్ధతులు, ఆచారాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే ఎక్కడ చూసుంటారు కాబట్టి. ఒకవేళ మీరు ఎప్పుడైనా చూసుంటే గనక మీరు కూడా మాలాగా కొలుపులు జరుపుకొని ఉండొచ్చు. నేను ఈ రోజు మార్నింగ్ నుండి నైట్ 1 o'clock దాకా వీడియో తీసుకున్నా. అంటే మాకు అమ్మవారికి జాతర అర్ధరాత్రి కూడా చేస్తారు, అందుకే అంత టైం పట్టింది. మరి మార్నింగ్ నుండి నైట్ దాకా అంటే వీడియో చాలా పెద్దది అనుకోకండి, షార్ట్ కట్ తోనే చూపించేశాను. ఇంకా వీడియోలోకి వెళ్దామా? ముందు హైలైట్స్ చూడండి, తర్వాత నా వాయిస్ తో వివరంగా చెప్తా. ఇప్పుడు శ్రీనాథుని ఏందా సెల్ ఫోన్ పడిపోతున్నా అనుకుంటున్నా నేను. తల్లా నువ్వు యూట్యూబ్ చూస్తున్నావా? దేవుడా నీ చిన్నమామ ముందు బాగుంది. ఇలా పెడితే పడిపోతుందేమో అని చూస్తున్నాడు. నేను తెలియక ఏంది అమ్మాయి సెల్ ఫోన్ పడిపోతుంది, నేను తూలు పడిపోతున్నా అనుకున్నా నేను. సెల్ ఇట్టా దిగుతుంది కదా, అమ్మాయి పూజ తీస్తున్నా. అది తెలియక ఏంద్ర అమ్మాయి చెయ్యి వాలిపోతుంది అమ్మాయి అని నేను చూస్తున్నా, పడిపోద్దేమో అని అనుకుంటున్నా. ఎండలో కూడా చల్ల గాలి వస్తుంది కదా, బాగా వస్తుంది. ఎంత బాగా కింద ఉండాలి. ఇంకా నయ్యం లేదు చాలా. కాదే అంత తెలివి లేకపోతే అక్కడ బండి పెట్టుకోవచ్చు కదా. జాగ్రత్త దిగుతాడుగా అమ్మా. అక్కడ జాగ్రత్త మమ్మల్ని ఇప్పుడు నువ్వు వీడియో తీయద్దు. ముందు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే అమ్మ కొలుపులో పాల్గొందామని, అందుకే ముందు తినడానికైతే వచ్చేసాను. ఇంక ఇప్పుడే వేడి పూరీలు వేస్తున్నారు. పూరీలతో పాటు పులిహోర కూడా చేశారండి, కానీ తినటం హడావుడి అయిపోయింది, అందుకే వీడియో కూడా తీయలేదు. ఎందుకు హడావుడి అయిపోయిందంటే, ఇదిగో ఇక్కడికి రావడానికి ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్తాను. ఆడపిల్లలందరూ ఒకవైపు, కోడళ్ళందరూ ఒకవైపు. నేను తుపాకుల వారి అమ్మాయి కాబట్టి, అంటే ఆడపిల్లని కాబట్టి నేను ఆడపిల్లల వైపు నుంచున్నా. ఇంకా మా అమ్మ ఏమో కోడలు కాబట్టి కోడల వైపు నుంచుంది. అసలు ఎందుకు ఇక్కడ నిలబడ్డాం అంటే ఒడ్లు దంచడానికండి. మీకు ఇంకోటి చెప్పాలి, మా
అమ్మకి నాకు ఇంకొక అవకాశం కూడా ఉందండి. అంటే నేను కోడల వైపు కూడా నిలబడొచ్చు. ఎందుకంటే నేను మోరుబోయిన వాళ్ళ కోడలిని కాబట్టి. మా అమ్మ ఆడపిల్లల వైపు కూడా నిలబడొచ్చు. ఎందుకంటే మా అమ్మ మోరుబోయిన వాళ్ళ అమ్మాయి. సరే ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒడ్లు దంచుతున్నామండి. ఈ బుట్టలో ఒడ్లు వేసి అవన్నీ దంచితే బియ్యం అయిపోవాలి. నిజానికి అన్ని దంచమండి. శాస్త్రానికి కొన్ని అయితే అలా చేయిస్తారు. ఇలా దంచడం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రధాని రాజు ఉంటారండి. వాళ్ళ చేత కొంగులో బియ్యం వేపిస్తారు ఆడపిల్లలకి కోడలకి. అవేం చేయాలంటే ఇంటికి తీసుకెళ్లి పొంగల్ చేసుకోవాలి. అమ్మ కొలుపు అనేది ఇలా ముగ్గు వేసే చేస్తారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా పాలవిల్లాగా, వాటికి ఏంటో కొన్ని రకాల ఐటమ్స్ కూడా కట్టారు. ఇవన్నీ పూజలో ఒక భాగం అండి. వాటి గురించి నాకు పెద్దగా తెలియదు. ఇంక ఇప్పుడు ఏంటంటే అమ్మవారిని పుట్ట దగ్గరికి తీసుకువెళ్తున్నాము. అందుకే హడావుడి అంతా. అమ్మవారిని బయటకు తీసుకొచ్చినప్పుడల్లా డప్పులు మేళాలు మోగిస్తారు. డప్పుల సౌండ్ కి అమ్మవారు ఎవరో ఒకరికి పోంతారండి. ఇంకప్పుడు వాళ్ళు డాన్స్ చేస్తారు. ఎంత బాగా చేస్తారో అండి. అమ్మ ఒంటి మీదకి వస్తే ఇంకా తెలియదు అనుకుంటా అండి. డాన్స్ మాత్రం భలే చేస్తారు. పుట్ట దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడ అమ్మవారిని పెట్టి పూజ అయితే చేస్తారు. వెళ్ళేటప్పుడు పుట్టమట్టి కూడా తీసుకెళ్తారు అనుకుంటా అండి. అది సరిగ్గా నాకు తెలియదు. కొద్దిసేపు అయితే పూజలు ఉన్నాయి కదా, ఇంకా టైం పట్టిద్దని ఎండకు నించోలేక ఇక్కడైతే కూర్చున్నాము. చల్లగాలి వస్తుందండి. చెట్లు అయితే దగ్గరలో లేవు కానీ చుట్టుపక్కల ఉన్నాయి. అన్ని ఎక్కువగా తాటి చెట్లే ఉన్నాయి కానీ గాలి మాత్రం చల్లగా వస్తుంది. సరే పూజ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ నుండి గుడి దగ్గరికి వెళ్ళాలి. మర్చిపోయానండి, ఇక్కడ నుండి గుడి చాలా దూరం. అలాగే అమ్మవారు ఊరేగింపుతో నడుచుకుంటూ వచ్చేసాము. మా డాడీ ఎండకి నడవలేక బైక్ మీద వచ్చారు. ఇప్పుడు ఈ ఎండకి ఎలాగెళ్లాలో ఏంటో. ఇందాక అమ్మ ఊరేగింపుతో ఎలాగో వచ్చేసాం గానీ ఇప్పుడైతే భయం వేస్తుంది. అలాగో అమ్మ ఉంది కదండి, ఆ ఊరేగింపుతో డప్పుల సౌండ్ కి ఎలాగో ఓపిక వచ్చేసిద్ది, వెళ్ళిపోతానులేండి. ఇంక ఇప్పుడే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. మా ఇల్లు కూడా గుడికి దగ్గరలోనే ఉంటది. ఈ ఎండకి నడిచి వచ్చేసరికి భలే ఆకలేస్తుందండి. టమాటా పప్పు, చింతకాయ పచ్చడి, ఆలు కర్రీ, కాజు బర్ఫీ, సాంబారు, పెరుగు కూడా ఉందండి. ఇవ్వండి మా లంచ్. భోజనం చేశాక ఫ్రెష్ అవుదాం అనుకున్నానండి, కానీ ఇప్పుడు మాకు మాత తుడుపు ఉంది. అక్క ఏంటక్క ఇప్పుడు దాకా ఫ్రెష్ అవ్వలేదా అని అనుకుంటారేమో. ఏం చేస్తానండి, ఎప్పుడు మాత తుడుపు ప్రోగ్రాము పొద్దున్నే ఉండేది. ఈసారి ఏంటో లేట్ అయిపోయింది. సరే ఇంతకీ మాత తుడుపు అంటే ఏంటో చెప్తా. మాతంగి మమ్మల్ని శుద్ధి చేసిద్దండి. ముందు అందరికి పసుపు పొట్టు పెట్టిద్దండి. తర్వాత ఒడ్లు నవధాన్యాలు చాట్లో పోసేసి మా మీద, అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మీద చాట్లో బియ్యం పోసి మనం ఎలా చెరుగుతామో అలా మా అందరి మీద ఆ ఒడ్లుని జల్లిద్ది. నెక్స్ట్ చేసే ప్రోగ్రామ్ అందరికి ఎక్కువగా నచ్చదండి, కానీ నచ్చకపోయిన ఆచారాన్ని గౌరవించాలి కదా. పెద్దలు ఊరికే చెప్పరండి. ఏ విషయానికైనా ఏ సందర్భానికైనా ఏ పనికైనా అర్థం పరమార్థం ఉంటది. ఏదైనా మన మంచికే అనుకోవాలి. నచ్చకపోయినా మాతంగి చేత కళ్ళు నోటితో ఊపించుకోవాల్సిందే. అందుకే ఇప్పటి వరకు ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఒళ్ళంతా కళ్ళు వాసన. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అందరితో బాతాకాని వేసి ఇప్పుడు డిన్నర్ చేయడానికి వచ్చా. పొద్దున కూరలు కాదండి, మళ్ళీ వేడివేడిగా చేశారు. ఎంత బాగున్నాయో కూరలు. ఇప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ ఉందండి. పొద్దున మనం అమ్మవారిని తీసుకెళ్లి పుట్ట దగ్గర పెట్టాం కదా, ఇప్పుడు ఆ అమ్మవారిని మళ్ళీ తీసుకురావాలి. అంటే కొద్దిసేపు పూజలు ఉన్నాయిలే అక్కడ. పుట్ట దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు చేసే పూజ కనీసం 4 గంటలనే ఉంటది. నేనైతే ఓకే గానీ మా పిల్లలు నిద్రకు ఆగలేరు. అప్పటికి నా ఒళ్ళో పడుకున్నారు. వీడియో తీసేది మా ఆయన, నేను, మా అమ్మ, పిల్లలు. అదిగో కనిపిస్తుంది కదా ఆ గుంపులో కూర్చున్నాము. ఇంకా నా ఒళ్ళోనే పడుకున్నారు కదా, కాళ్ళన్నీ నొప్పులు కూర్చొని. అందుకే నా వల్ల కాక ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పాను మా ఆయనకి. అప్పటికే టైం 12 అయిందండి. ఇంకొక గంట అయితే పట్టిద్దంట పూజ. ఇంకా నా వల్ల కూడా కావటంలా, బాగా నిద్ర వచ్చేస్తుంది. అందుకే ఇంటికి వెళ్తున్నా. మనం Day 3 వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ స్మార్ట్ విజర్గా. బాయ్ బాయ్.